ఈరోజు కూర ఏంటంటే చికెన్ చింత చిగురు వండుతా. చికెన్లో చింత చిగురు వేసి వండితే బాగుంటుంది. ఈరోజు అది చూపిస్తాను మీకు. కడిగి పెరుగు పసుపు ఉప్పు వేసి పెట్టా. 1/2 అవర్ అయింది. ఇప్పుడు నీట్గా కడిగేస్తా. ఇది చూడండి, ఇది ఎలా మగ్గిపోయిందో చక్కగా. ఇప్పుడు ఈజీగా ఉడికిపోద్ది మనకి. ఇదిగో ఇప్పుడు చికెన్ పోసేస్తున్నా చూడండి. బొయ్యికలు ఇష్టం నాకు, అందుకని బొయ్యికలే వేసా ఇందులో. అబ్బా చింత చిగురు ఎంత బాగుందో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. చెల్లి గారి ఇంట్లో చేసిన దానికి కొన్ని 4-5 కామెంట్స్ చదువుతాను, అంత ఎక్కువగా చదవను. 5018 మీ కెమెరామ్యాన్ ఒకసారి వీడియోలు చూపెట్టడమ్మా. అతను చాలా అదృష్టవంతుడు, మీ చేతి వంట తింటున్నాడమ్మా. ప్రతిసారి ఎవరో ఒకరు కామెంట్లో మా కెమెరామ్యాన్ల గురించి రాస్తూనే ఉంటారు. ప్రతిసారి ఏ వీడియో వచ్చినా కెమెరామెన్ గురించి ఒక్కళ్ళన్నా రాస్తారు. అదృష్టవంతులు ఒక్కొక్కళ్ళు తింటారు బాగానే. ఒక్కొక్కరు నాన్ వెజ్ తినం, లేకపోతే చేపలు తినం, అది ఇది అంటారు. ఏదో ఒకటి చేపలు తినపోయినా ఏదో ఒకటి వేసి పెడతా. రాయన్న భాష మొన్న ఎప్పుడో చదివినట్టున్నాను. విజయవాడలో చేపల కూర చాలా బాగుంది. కూల్ డ్రింక్స్ కాదమ్మా, బీర్ పోసి చేసుకొట్టాలి. బీర్లు బోర్లు నేను తాగను కదా, ఎప్పుడు వెళ్ళినా తెస్తారుగా పెప్సీనో కోకో అలాంటిది, దానికి కూడా కొట్టాలంట. నాకు కూడా ఆశ్చర్యమైంది వాళ్ళు చెప్తుంటే కొట్టక్క కొట్టక్క అని. అట్లా ఉంది, ప్రపంచమే అలా ఉంది. ఇందిరా ప్రియదర్శిని అమ్మ 5931 నేను తీసుకుంటానమ్మా. ప్రైస్ ఎంతమ్మా? మిషన్ తీసుకుంటాం అనుకుంటామ్మా. ఇప్పుడు చాలామంది ఇలా పెడుతున్నారు కామెంట్స్. ఆయిల్ వాళ్ళకి ఏదో చాలామంది భయం వచ్చేసింది కదా. ఇప్పుడు కింద నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి మీరు ఒక్క ఫోన్ చేయండి అమ్మా. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ప్రైస్ అంతా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కంపెనీ కదా, కంపెనీ చెప్పేది మీకు ఇంకా తగ్గొచ్చు కొద్దిగా, దాని వీలుని బట్టి ఉంటుంది కదా. నేను చెప్పేస్తే అమ్మ అంత చెప్పిందిగా మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అనొచ్చు, లేకపోతే అమ్మ ఎందుకు ఎంత ఎక్కువ చెప్పింది అనొచ్చు. ఒక ఫోన్ చేయండి. కింద నా వీడియో చూసేటప్పుడు కింద డిస్క్రిప్షన్లో మీకు వస్తాయి నెంబరు 9030031387. ఇది నెంబరు. ఆ నెంబర్కి ఒకసారి మీరు ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. తప్పకుండా తీసుకోండి అమ్మా. నేను చెప్పానుగా, చూస్తున్నారుగా, ఏమి కల్తీలు ఉన్నా ఆయిల్లో పిండిల్లో వాటిలోనే కల్తీలు వస్తాయి. సీడ్స్లో కల్తీలు ఉండవు కదా. గింజలు తెచ్చేసుకుంటాం మనం, పట్టించుకుంటాం మన కళ్ళెదురుగుండా. ఒకే ఒకటి నెలకు 500 రూపాయలు ఖర్చు అయ్యే వాళ్ళకి 1000 అవుద్ది, 1000 రూపాయలు ఆయిల్ వాడే వాళ్ళకి 2000 అవుద్ది అంతే. కానీ ఆరోగ్యాన్ని మించింది కాదుగా. ఆరోగ్యం పాడైపోతే మనుషులు ఎంత ఇదైపోతారో తెలుసమ్మా, చాలా డల్ అయిపోతారు. ఓకేనమ్మా, తప్పకుండా తీసుకోండి. అరుణకుమారి మెంతిపొడి మేము వేస్తామమ్మా, మిమ్మల్ని చూసి అలవాటు అయ్యింది మాకు, మీరు సూపర్ అని చాలా పెట్టింది. మెంతిపొడి వేసుకోండి అమ్మా. మనం మా చెల్లెళ్ళ ఇంట్లో కూడా మెంతిపొడి లేదు, చెప్పా ఊరందరూ వేసుకుంటున్నారు మీకేమైంది అని. అలాగే అక్క చెప్పుద్దని వదిలేయి పక్కనే మెంతిపొడి అవసరమే కదని చెప్పాను నేను కూడా వాళ్ళకి. చూసారా బయట వాళ్ళు కూడా ఎంత బాగా ఫాలో అవుతున్నారో. కొంచెం లోపల వాళ్ళు కొంచెం తక్కువే, మా నదేగా అన్నట్టు అనుకుంటా. అయినా కూడా క్లాస్ పీకే వచ్చా, మెంతిపొడి పెట్టుకోండి ఇంట్లో అని. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్. చంద్రగిరి అనిత సూపర్ అమ్మ, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, ఊళ్ళో వెళ్తే చేస్తా, అందరూ నా చుట్టూనే ఉంటారు కదా. ఒకళ్ళ ఇంట్లో ఉన్నా కూడా 4 ఇళ్ళ వాళ్ళు ఒక చోటకి వస్తారు. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు. నేను వెళ్తాను వాళ్ళ ఇళ్ళకి, అయినా కూడా వాళ్ళు ఒక చోట, నేను ఉన్న చోటకు వచ్చేస్తారు. అందుకని బాగా ఎంజాయ్ చేస్తాం. ఈసారి బాగా హడావిడి అయిపోయింది. 2-3 ఊళ్ళు వెళ్ళడం, ఆ ఊర్లోనే 2-3 వంటలు చేయటం, ఫంక్షన్, తీరిగ్గా కూర్చోవటం. ఒకరోజు అయితే సినిమా కూడా వెళ్దాం అనుకున్నాం, అది కూడా వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు ఒక వారం రోజులు టైం పట్టుకుని వస్తా, అప్పుడు అన్నీ ఎంజాయ్ చేసి రావచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పద్మప్రియ 3546 సూపర్ అమ్మ, చాలా బాగుందండి వీడియో. మీ రిలేటివ్స్ అందరూ చాలా బాగున్నారమ్మా. బాగుంటారు, అదే బాగా మాట్లాడుతున్నారుగా మీతో. శిరీష రావిపాటి 6759 అమ్మ, మీ చీరలు అద్భుతం అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఓకే అమ్మా, నేను మా చీరలు కూడా చూపించమని చాలామంది అడుగుతున్నారు. ఒకరోజు అది పెద్ద పని, ఒకరు తోడు పెట్టుకుని చూపిస్తా. ఈసారి వంట ఆపేసి ఒకరోజు చీరల సెక్షనే పెట్టుకుంటా, చూపిస్తా అన్నీ మీకు. ఓకే అమ్మ. శిరీష రావిపాటి ఆల్ ఆఫ్ యూ ఆర్ లక్కీ టు సర్వ్ ద ఫుడ్. ఈ మధ్య ఇంగ్లీష్ చదవటమే కాదు, ఇంగ్లీష్ మాటలు కూడా అర్థాలు తెలుస్తున్నాయి. ఎప్పుడు కూడా నేను వంట చేశానంటే నేనే సర్వ్ చేస్తా. ఇప్పుడు చెన్నైలో కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ అని, పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళ,
అలాగే నుంచుని 8 మంది కూర్చునే టేబుల్ ఉంది, అంతమంది అయినా చుట్టూ తిరిగైనా నేనే సర్వ్ చేస్తాను. నాకు ఇష్టం. వండడం ఎంత ఇష్టమో పెట్టడం అంత ఇష్టం. వాళ్ళు తినేటప్పుడు ఆనందంగా చూడటం ఇంకా ఇంకా ఇష్టం. ఆనందిస్తా వాళ్ళు తింటుంటే. వాళ్ళు బాగుందని చక్కగా టేస్టీగా తింటున్నారనుకో, చాలా ఇష్టం నాకు, చాలా సంతోషపడతా. ఎందుకంటే నేను వండిన వంటే కదా, అందరూ ఆస్వాదిస్తూ తింటున్నారు కదా, అదేం చిన్న విషయం కాదు. చేపలు బాగోపోతే ఎవరు నోట్లో పెట్టుకోరు, నేను అస్సలు పెట్టుకోను. బాగుండబట్టే కదా తింటున్నారు, బాగుందంటే నేను బాగా చేసినట్టే కదా, అది నాకు నేనే కొట్టుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, చాలా వరకు చదివాను కదా, మళ్ళీ టైం అయిపోద్ది. పల్లీలు నూనె పడతాయి ఈరోజు, వేరుశనగ గుళ్ళు పల్లీలు నూనె పడతా. ఈరోజు కూర ఏంటంటే చింత చిగురు దొరకట్లే ఈ మధ్య. విజయవాడ వెళ్ళినప్పుడు దొరికింది, తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టా. అలాగే ఉంది, సూపర్గా అలాగే ఉంది, చెడకుండా. కాకపోతే కాస్త గట్టి పడింది అంతే, పొడి పొడిగా ఉండేది నొక్కుపోయింది. అది ఈరోజు చికెన్ చింత చిగురు వండుతా. చికెన్లో చింత చిగురు వేసి వండితే బాగుంటుంది. ఈరోజు అది చూపిస్తాను మీకు. ఓకేనమ్మా, ముందు ఆయిల్ పట్టుకొని ఆ కూర చేసుకుందాం. ఈరోజు పల్లీలు పడుతున్నానమ్మా. దీని గురించి తెలుసు కదా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ దీని పేరు. చాలాసార్లు చెప్తున్నాను, ఇది మన ఇంటికి ఉంటే చాలా యూజ్ అని మరీ చెప్పాను నేను. ఈ మధ్య ఆయిల్ గురించి చాలా మీరు వింటున్నారు, చూస్తున్నారు కదా. మన ఇంటి వరకు మనకేమీ, మనం దీన్ని కొనుక్కుని ఊరిని ఉద్ధరించేది కాదు, మన ఇంటిని ఉద్ధరించుకోవటానికి ఇది. మన ఇంట్లో మన పిల్లలకి మన ఆరోగ్యాలు బాగు చేసుకోవటానికే ఇది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఈ సీడ్స్ ఉన్నాయి, ఈ పప్పులు ఉన్నాయి, ఏమీ కల్తీ లేదు. పంట పండిని తీసుకొచ్చారు మనకి, ఇందులో ఏమీ కలపలా. దీన్ని ఆయిల్గా మారిన తర్వాత కలిపేస్తారు. అదే పిండి మిషన్ చూపించా, పిండిగా మారిన తర్వాత కలిసిపోద్ది, పిండి పెట్టేటప్పుడు ఏముండదు. అందుకని మనం ఫ్రెష్గా ఇవి తీసుకుంటే ఎంత నూనె వస్తుందో ఎప్పుడూ చెప్తున్నాను. 500కి ఇంకో 500 రూపాయలు అవుద్ది నెలకి ఎక్స్ట్రా. ఒక 500 రూపాయలు నూనె వాడే వాళ్ళకి ఇంకో 500 అవుద్ది. 1000 రూపాయలు వాడే వాళ్ళకి 2000 అవుద్ది. ఆరోగ్యం చెప్పి హాస్పిటల్కి పోస్తే ఎంత అవుద్ది? నిత్యం జరిగేది నూనె. 3 పూట్ల ఏదో ఒకటి ఏ రకంగా తిన్నా నూనె లేకుండా వెళ్ళటలా. ఓకేనమ్మా, అర్థమైందా? అందుకని నేను చెప్పింది. చాలామంది నా కామెంట్స్, అమ్మ ఇప్పుడు మిషన్ కొనుక్కుంటాం అంటున్నారు. మీరు అమ్మ ఇలా చెప్తుంది అని మీరు అనుకోవద్దమ్మా. అమ్మకి ఇటు చేస్తే దీని డబ్బులు వస్తాయి, అలా కాదమ్మా. ఇది ఆరోగ్యమే. ప్రతిదీ ఏది పడితే చేస్తానా? ఇప్పుడు నేను చూస్తున్నారు ఇంచుమించు 1 year అయిపోయింది నేను స్టార్ట్ చేసి, వాడుతున్నాను కదా, నాకు హాయిగా ఉంది కదా. నూనెల వల్ల నాకు ఎటువంటిది లేదు. మనకు తెలియకుండా వచ్చేయన్నీ ఎందుకు వచ్చిందో దానికోసం వచ్చింది అనుకుంటామమ్మా, కానీ నూనె ఇందులో ప్రాధాన్యం. అర్థమైందా మీకు? కల్తీ లేకుండా మీరు మన కళ్ళెదురకుండా పట్టుకుని మన నూనె వాడితే పిల్లలకి మీకు ఎంతో ఆరోగ్యం. ఓకే అమ్మా, ముందు ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి. చూడమ్మా, అది ఇది 90sలో పెట్టుకోవాలి, 90లో పెట్టుకోవాలమ్మా. చూడండి, పెట్టుకుని 10 minutes వెయిట్ చేయాలి, అప్పుడు హీట్ ఎక్కుద్ది. 10 minutes తర్వాత మిషన్ ఆన్ చేస్తాం. ఓకేనమ్మా, చెప్పాను కదా. దీని గురించి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇచ్చానమ్మా, 9030313387. ఇది నెంబరు. టీవీలో చూసినా నెంబర్ వస్తుంది, ఫోన్లో నా వీడియో చూస్తున్నా నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీరు ఒక కాల్ చేయండి. ఓకేనమ్మా, ఒక్క కాల్ చేస్తే చాలా, మిమ్మల్ని ఫాలో అవుతారు, క్లియర్గా రేట్లు మాట్లాడతారు, అంతా బాగుంటుంది. చాలామంది కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆయిల్కి అంతా చాలా హడావిడి జరిగిపోతుంది కదా, చూస్తున్నాం కదా. అందుకని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొనుక్కుంటున్నారు. చాలామంది నన్ను చాలామంది అడుగుతున్నారు, అమ్మ మేము తీసుకుంటామమ్మా అని. తీసుకోండి అమ్మా, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం కదా, పెద్ద మొత్తంలో ఏముండదు కదా. చాలామంది 90% వరకు కొనుక్కునే స్తోమతున్న వాళ్ళే ఉన్నారు. కొనుక్కోండి అమ్మా, తప్పకుండా కొనుక్కోండి. ఆరోగ్యమే, ఇంకేమీ లేదు దీనివల్ల. ఆరోగ్యంగా ఉంటాం. లాస్ అనేది 500 అయ్యేది 1000 అవుతుంది. అయినా నకిలీ అనేది లేదు, ఒరిజినల్. అర్థమైందా మీకు? ఈ కూర నూనె వేస్తుంటే నూనె వేయగానే మెంతిపిండి వాడతారన్నారు. పొయ్యి మీద నూనె కాగి అంత మెంతిపిండి ఇంత పసుపు వేసేవాడికి ఎంత వాసన వస్తుందో, సువాసన వస్తుంది. వేరుశనగ నూనె అంత బాగుంటుంది. మీ ఇష్టం, సన్ఫ్లవర్ గింజలు ఏదైనా పట్టుకోవచ్చు. అన్నీ పట్టాక నేను సన్ఫ్లవర్ గింజలు కూడా పట్టే ఆయిల్. ఓకేనమ్మా, తప్పకుండా. అమ్మ పదే చెప్తాను కొద్ది, ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించండి. ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే అమ్మా, 10 minutes అయింది. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నా. చూడండి, 2 seconds కూడా అవ్వాల, వేసి పప్పులు వచ్చేస్తుంది.
అయిపోయింది చూడండి, అంతా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తున్నానమ్మా. ఆఫ్ చేసి ఇదిగో రివర్స్లోకి వచ్చా. ఇదిగో చూడండి, ఉన్న చుట్టు ఎట్లా వస్తుందో. అయిపోయింది, ఆఫ్ చేసేసా. అది ఇక్కడ పెట్టేసా. ఇదిగో అమ్మ ఆయిల్ చూడండి, కిలో పోసా, 400 గ్రాములు క్లియర్గా. వడకట్టిన తర్వాత కూడా 400 గ్రాములు క్లియర్గా వస్తుంది. ఓకే అమ్మ. ఇదిగో అది ఇప్పుడు ఈ డబ్బాలో పోసేసుకుంటా. అది ఇది శుభ్రంగా తేరుకుని అడుక్కి చక్కగా 2 డేస్ తర్వాత దీన్ని పెద్ద డబ్బాలో పోసుకుంటా. 2 డేస్ అసలు దీన్ని కదపను, ఇలాగే పెట్టేస్తా. ఇదిగో ఏదో డబ్బా చేతిలో ఏ డబ్బా ఉంటే ఆ డబ్బాలో పోతాలే, మళ్ళీ నేను పెద్ద డబ్బాలో పోసుకుంటాగా. అదనమాట. ఇంత వచ్చింది చూసారా. కిలో పడితే 400 గ్రాములు చేతికి రాటాకి అస్తుబుస్తుగా వస్తుంది మనకి. 130, 140, 150 ఈ రేంజ్లో ఉంటుంది పప్పులు. సరే ఇదే 140 అనుకోండి, వేరుశనగ నూనె దొరికేస్తుంది, కిలో ఆయిల్ దొరికేస్తుంది. మనకి 1/2 కిలో కూడా రాలా. ఎలా సాధ్యం ఇది? ఈ డబ్బులకి బయట వేరుశనగ నూనె మనకు దొరుకుద్ది, మనకి 1/2 కిలో కూడా రాలా, 400 గ్రాములే వచ్చింది. మరి ఎలా వస్తుంది? గతిమ 600 గ్రాములు ఏం కలిపారు? అది మాత్రమే మీరు అర్థం చేసుకోండి. అర్థమైందమ్మా? అది మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. నేను చెప్పానని కాదు, మీకు మీరు ఆలోచించుకోండి. ఏం కలిపితే వస్తుంది? పప్పుల రేటు తెలిసిందే మీకు కూడా. నేను తీసిన ఆయిల్ మీకు చూపిస్తున్నా. మీకు ఆ పప్పుల రేటుకే మీకు నూనె వస్తుంది. ఎలా వస్తుంది అనేది ఒకటి అర్థం చేసుకుంటే చాలు, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే. ఇవన్నీ ఇలాంటి వాటి ఖర్చు పెట్టమంతా ఈ రోజుల్లో పెద్ద విషయం ఏం కాదమ్మా. అందుకని ఇంకే ఖర్చులను ఆపుకుని ఇది పెట్టుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుద్ది. ఓకేనమ్మా? హోమ్ డెలివరీ ఆల్ ఇండియా మొత్తం ఎక్కడ మీరు బుక్ చేసినా హోమ్ డెలివరీ ఫ్రీగా చేస్తారమ్మా. ఫ్రీగా చేసి మీకు డెమో చూపించి అంత నీట్గా చేసి పెడతారు. ఓకేనమ్మా? మీరు తప్పకుండా కొనుక్కోండి. కొనుక్కోటానికి 100% ట్రై చేయండి. ఓకేనమ్మా? ఇక వండుకుందాం పదండి. ఇదిగో చూడండి అమ్మా, చికెను తెప్పించాను. శుభ్రంగా 7-8 సార్లు కడిగేసాను. మీకు తెలుసు చాలాసార్లు కడుగుతాను నేను చికెను. కడిగి పెరుగు, పసుపు, ఉప్పు వేసి పెట్టా. 1/2 అవర్ అయింది. ఇప్పుడు నీట్గా కడిగేస్తా. ఇదిగో చూడండి అమ్మా, చక్కగా నీట్గా కడిగేసి మళ్ళీ 4-5 సార్లు పెరుగు, ఉప్పు అంతా ఉంది కదా, నీట్గా కడిగేసి కిలో చికెన్ తెప్పించాను కదా, అంత సేల్ అవుతుంది, ఇద్దరమే కదా, అందుకని కొంచెం తీసి పక్కన పెట్టేశా. రేపు ఎప్పుడన్నా అదొక వెరైటీ చికెన్ ఫ్రై చేస్తారు ఇప్పుడు. ఓకేనమ్మా? ఇది ఇప్పుడు చింత చిగురేసి వండేస్తా. ఇది ఇక్కడ పెట్టేసా. ఇదిగోమ్మా, ఒక ఉల్లిపాయ కడుక్కొస్తా. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఇదిగో చూడమ్మా, ఇదిగో చింత చిగురు చక్కగా ఉంది, కాకపోతే శుద్ధయింది, అయినా పర్వాలే, ఫ్రిడ్జ్లో పెట్టేసా కదా, అందుకని అట్ట అయింది. దాన్ని నీట్గా చేసి వేస్తా, చూద్దురు కానీ. ఇదిగో అమ్మ చూడండి, ఇది లిబరేగా అట్టి పెట్టేస్తాను, కూరలో కూడా వేసేయచ్చు. ఇది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి 2 సౌండ్లు రానిస్తా. అప్పుడు ఈజీగా ఉడికిపోద్ది. ఎప్పుడన్నా కుక్కర్లో పెట్టేటప్పుడు కాస్త లూజ్ అయితే ఇలా టైట్ చేసుకోండి అమ్మ. అది నాకు లూజ్గా ఉంది, ఇప్పుడు టైట్ చేసా. ఇదిగో ఈ ఉప్పు చాలు, ఇది కడగటానికి వేసేస్తా. ఇక ఇదిగో పసుపు, అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసా, అంతే. ఊరికే 1 స్పూను నీళ్ళు పోసా, అంతే. ఈ లోపల అత్యంత చిగురు పని ఉల్లిపాయలు కోసుకునేటప్పటికి ఇది రెడీ అయిపోద్ది, అంతే. ఓకేనమ్మా? ఆ తర్వాత కాస్త పొగ వచ్చినప్పుడు పెడతా కదా. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొచ్చేసా. కొంచెం పెద్ద ఉల్లిపాయలాగా ఉంది, అయినా కూడా వెయ్యాలి, గ్రేవీ ఉండదు. మళ్ళీ చింత చిగురు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకోమని చాలాసార్లు చెప్పాను నేను, మీకు గుర్తే ఉంటుందిలే. ఏమీ లేదు, గ్రేవీలో మనకు ఉల్లిపాయలు మనకు కనిపించవు. ఉల్లిపాయలు కనిపిస్తే కూరలు వండితే బాగోవు. కొంతమంది ఇంతలా ఉల్లిపాయలు వేసేస్తారు. పచ్చిమిరపకాయలు, వెయిట్ పెట్టేసి వచ్చా, అంతే. ఇప్పుడు ఈ చింత చిగురిని కొంతమంది కడగరు కానీ కడుక్కుందాం, ఏం పోదు, శుభ్రంగా నీట్గా చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగో
చూసారమ్మా, శుభ్రంగా కడుక్కొచ్చేసా. ఇప్పుడు దీన్ని ఇలా వేసేదానికంటే కూడా అదైతే నలుపుతాం కదా, ఇప్పుడు నలిపేది లేకపోయినా కూడా ఇలా గ్రేవీ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఎలా పెడితే అలా ఉంటుంది కదా, ఏం చేద్దాం. కాకపోతే ఇటు శుద్ధలాగా అయ్యింది అంతే. అందులో ఉన్న పులుపు ఎక్కడికి పోదు, ఏమి ఎక్కడికి పోవు. ఇదిగో ఇది సౌండ్లు వచ్చేసి తీసేసా. కూరకి పొయ్యి మీద పెట్టా. ఇదిగో బియ్యం కడిగి పెట్టేసా. కూర ఉడికేటప్పటికి ఇది కూడా అయిపోద్ది. నీరంతా ఎగిరిపోయింది. వేరుశనగ నూనె చూసారా, కాగిన తర్వాత ఎంత కమ్మన వాసన వేస్తుందో, సూపర్ వాసన వస్తుంది. కాగింది కదా చక్కగా, కమ్మన వాసన. మీరు కూడా పట్టించి ఇలా తిని అప్పుడు వాసన బట్టి చెప్పండి నాకు, అమ్మ చెప్పింది నిజమే అని. అంతే. ఇదిగో చూడండి, ఇది ఎలా మగ్గిపోయిందో చక్కగా. ఇప్పుడు ఈజీగా ఉడికిపోద్ది మనకి. ఇదిగో చూసా ఎంత మగ్గిపోయిందో, చక్కగా మగ్గిపోతుంది. ఇంకొంచెం మగ్గాలి. మగ్గితేనే ఉల్లిపాయలు అంత వేసినా మనకు తెలియదు, మగ్గిపోద్ది. ఇవాళ కళ్ళు పెద్దాం, కూరే కదా. ఇదిగో ఇందాక ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా కాస్త, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇందులో కొంచెం ఎక్కువ వేసుకోమమ్మా, కొంచెం చాలు మసాలా, పొడి మసాలా. ఇప్పుడు చికెన్ పోసేస్తున్నా చూడండి. ఇందాక కార్జం పెట్టా, అది ఉడకపెట్టక్కర్ల, ఊరికే మగ్గిపోద్ది, అందుకని అటు ఇప్పుడు వేసా. ఇవైతే గట్టి కదా, అందుకని అది ఉడకపెట్టక్కర్ల. ఇదిగో ఇందాక కూడా కొంచెం వేసాను, సరిపోద్ది. చికెన్లో వచ్చిన ఇందాక నీళ్లు అవి కూడా ఎగిరిపోయినాయి చూడండి. చికెన్ పోసేటప్పుడు నీరు ఉంది కదా, అవి కూడా ఎగిరిపోయినాయి. అది ఇప్పుడు నీళ్లు పోస్తున్నా. అది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగో అమ్మ చూడండి, ఇందులో ఏ పులుపులు అయ్యే టేస్ట్లు ఎక్కడో పోవమ్మా. కాకపోతే మెత్తపడిపోయింది అంతే, రేకలు రేకలుగా లేకుండా. చాలా రోజులు అయింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చాలామంది చాలాసార్లు వాడతారు. చూడండి, ఇది శుభ్రంగా పులుసులో పాటు ఉడికిపోయి టేస్ట్ వచ్చేస్తుంది అంతే. ఒక 5 నిమిషాల్లో అది కూడా ఉడికిపోద్ది. అప్పుడు ఇక సూపర్గా భోజనాలకి వెళ్దాం. కొన్ని ఉంటాయి ఇక వంటిల్లు అంటే ఇలాంటివన్నీ, అవి తర్వాత చేసుకుంటా. ఓకేనా, చక్కగా వచ్చేసింది నీట్గా. ఒక 2 మినిట్స్లో దించేద్దాం. ఓకే అమ్మా, వంట అయిపోయింది కదా. అదిగో వెయిట్ తీసేసా, పొగ చూడండి ఎట్టా వస్తుందో. ఇదిగో చూడండి, బొయ్యికలు ఇష్టం నాకు, అందుకని బొయ్యికలే వేసా ఇందులో. చికెన్ పులుసు వండుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా, చింత చిగురున్నా కూడా మరి గట్టిగా వండితే బాగోదు. ముందు 2 సౌండ్లు ఉడకబెట్టేసా కాబట్టి చక్కగా ఊడిపోతుంది. అలా స్ట్రైట్గా చికెన్ వేసామనుకో చాలాసేపు ఉడకాలి. ముందు చికెన్ ఉడకబెట్టుకోవచ్చు. కూరలో కొంతమంది కూరగా అన్నీ వేసేసి కూడా ఉడకబెట్టుకుంటారు, అది కలర్ చేంజ్ అవుద్ది. ఇలా చేసుకోవచ్చు.
బాగుంది. అబ్బా చింత చిగురు ఎంత బాగుందో. చూసారమ్మా, మళ్ళీ ఇప్పట్లో చింత చిగురు దొరకదు. ఇక్కడ దొరకదు, మరి విజయవాడ లాంటిది అక్కడ దొరుకుద్దేమో తెలియదు. చాలా కాలం తర్వాత మళ్ళీ వండుతా. ఒకసారి ఎప్పుడో చిన్న చేపలు వండాను, మళ్ళీ ఇప్పుడు వండాను చికెన్లో. పప్పులో కూడా ఇంకా పప్పులో చింత చిగురు బాగుంటుంది. చికెన్ అయినా మటన్ అయినా బొయ్యకులతోనే తింటా, మెత్తనే తిన్నాం, పెద్దగా తిన్నాం. బొయ్యకులు అంటుకున్నది ఉంటుందిగా, తప్పదు. శుభ్రంగా అన్నం పెట్టేసుకుని కూర వేసేసుకుని తినేసా. కాసేపు ఆగి మజ్జిగ తాగుతూ, ఇప్పుడు తాకను. ఈరోజు కారపొడి వేసుకుని వేసి తింటా, కానీ ఈరోజు అది కూడా చేయలే. కారపొడి వేసుకుంటే అన్నం అంత దాంట్లో తినేస్తా, మరి కూర ఉండే కదా. నిజంగా నేను బ్రాయిలర్ కూడా తిన్నాను, మీకోసం వండినప్పుడే తింటాను, విడిగా తెచ్చి వండుకోను. చాలాసార్లు చెప్పాను నాటుకోడి తింటా, ఇది తిన్నాను. కానీ ఇప్పుడు చింత చిగురు కాంబినేషన్ కదా తింటున్నా. ఎప్పుడప్పుడు వేపుడు వేసినప్పుడు తిని చూపించా ఒకసారి మీకు. ఓకేనమ్మా, చేయగడికి వేసుకుని వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడదాం. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాను. చూసారుగా చికెను చింత చిగురు. చింత చిగురు సీజన్ అయిపోయింది కాబట్టి మీరు వండుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ దొరికితే మాత్రం తప్పకుండా వండుకోండి. మటన్లో వేద్దాం అనుకున్నాను, మటన్ తేవటానికి వాళ్ళు ఎవరు రాలో. చికెన్ అయితే ఫోన్ చేస్తే వస్తుంది, అందుకని తెప్పించి చేశానమ్మా. బాగుంది, చక్కగా తిన్నాం. నేను మా కెమెరామ్యాన్ తృప్తిగా తిన్నాం. అడుగుతారు కదా మరి కెమెరామ్యాన్ అదృష్టవంతులని, తిన్న వెంటనే అతను పెట్టేస్తా, ఆ తర్వాతే మాట్లాడుతూ వస్తున్నాను మీతో. ఓకేనమ్మా, ఏమీ లేదులే. చాలామంది ఈ కామెంట్స్ అన్నీ చదవాలంటే టైం చాలట్లేదు. చూసారుగా, అసలు ఉండేది 1/2 అవరే, అందులో ఒక 5 minutes మెషన్కే పోద్ది కదా. 25 నిమిషాల్లో 10 నిమిషాలు మీతో మాట్లాడేస్తాను ఎలాగైనా. ఒక 15 minutes వంట దగ్గర. అందుకనమ్మా ఇప్పుడు 1,09,000 వరకు ఏమో వచ్చారు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీ వాళ్ళందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీదే, నాదేం లేదని ఎప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా మీకు. అంతా మీ ద్వారానే, మీ సహకారంతోనే, మీ ఎంకరేజ్మెంట్తోనే, అంతా మీదే. నేను ఊరికే వీడియో చేసినప్పుడు ఇలా చెప్తున్నా అంతే, కానీ అంతా మీ ద్వారానే వచ్చింది. ఒకరికొకరు మీరే చేసుకున్నారు. నాకు ఎక్కడ కనపడినా చాలామంది బయట కనిపిస్తారు, అమ్మా నేను మీ సబ్స్క్రైబర్ని అంటారు. చాలామంది అంటారు, అమ్మా నేను మీ సబ్స్క్రైబర్ని అని. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. ఓకేనమ్మా, మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.